వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ క్యారెట్ హల్వా ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: క్యారెట్ను తొక్కు చెక్కుకొని బాగా కడిగి తురుముకున్నటువంటి క్యారెట్ 1 కప్పు నిండా తీసుకున్నాను. పంచదార లేదా బెల్లం 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్స్, బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ను వేసి వేయించుకుందాం. కాజు, కిస్మిస్, బాదం పప్పును వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇందులోనే ఇంకొంచెం నెయ్యి వేసుకొని క్యారెట్ తురుమును వేసి వేయించుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత పాలు వేసుకోవాలి. బెల్లంను వేసుకొని, బెల్లం కరగడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను ముందుగానే బెల్లం వేసేసాను. మీరు పంచదారతో చేసుకుంటున్నట్లయితే ఇది కొంచెం ఉడికిన తర్వాత పంచదారను వేసుకోవచ్చు. నేను అచ్చు బెల్లం వాడుతున్నాను కాబట్టి పాలు విరగవు. మీరు ఒకవేళ ముద్ద బెల్లం వాడుతున్నట్లయితే పాలు వేసుకోకుండా పాలు బదులు వాటర్ వేసుకోండి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 8 నుంచి 10 నిమిషంలు ఉడికించుకోవాలి. 10 నిమిషంలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఇది బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు యాలకుల పొడి వేసుకుందాం. ఫ్రూట్స్ను కొద్దిగా వేసుకుందాం. కొంచెం గార్నిష్ కోసం ఉంచుకుందాం. ఇది అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఆరోగ్యకరమైన రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ అయ్యింది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఆరోగ్యకరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.